హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు జగదాత్రి సీరియల్లో ఏం జరుగుతుందంటే, కేదార్ వాళ్ళ నాన్నకి ఆస్తమా అటాక్ వస్తుంది. అప్పుడు కేదార్ ఒక ఇన్హేలర్ తీసుకొచ్చి ఇస్తాడు. కాకపోతే అది అతను పీల్చే ఇన్హేలర్ కాదు. అప్పుడు అతనికి అస్వస్థతకు గురవుతాడు. అప్పుడు యువరాజ్ వచ్చి అంటాడు, మా నాన్నని చంపాలని అనుకున్నావు, నువ్వు మా నాన్న పీల్చే ఇన్హేలర్ కాకుండా వేరేదేదో తీసుకొచ్చి ఇచ్చావు అని చెప్పి కేదార్ని వాళ్ళ నాన్న దగ్గర నుంచి తోసేసి అతనికి కావాల్సిన ఇన్హేలర్ ఇస్తాడు. వీళ్ళెవరికి అర్థం కాదు, ఏంటి యువరాజ్ ఇలా మాట్లాడుతున్నాడని చెప్పి. యువరాజ్తో అంటాడు కేదార్, నేను ఎందుకు అలా చేస్తాను, మా నాన్నని చంపాలని చెప్పి. మా నాన్నకి దగ్గర అవ్వాలంటే నువ్వు ఇలాంటివేవో చేస్తేనే కదా దగ్గర అవుతావు అని చెప్పి యువరాజ్ కేదార్ని అంటాడు. అందరూ ఒకసారిగా షాక్ గురవుతారు. అప్పుడు కేదార్ ఏమి చేసేది లేక యువరాజ్తో అంటాడు, నువ్వు కావాలని అంటున్నావు, నువ్వు అది నిజమని ప్రూవ్ చేస్తే నేను జగదాత్రి ఇద్దరం కలిపి ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి కేదార్ పౌరుషంగా అంటాడు. ఆ మాటలకి జగదాత్రి మిగతా వాళ్ళందరూ షాక్ గురవుతారు. నిషిక మటుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారని చెప్పి. అప్పుడు జగదాత్రి కేదార్ రూమ్ వెతికితే వాళ్ళకి ఆ ఇన్హేలర్ దొరికితే అప్పుడు కేదార్ జగదాత్రిని ఇద్దరిని కలిపి యువరాజ్ నిలదీస్తాడు. కేదార్ కాలర్ పట్టుకొని యువరాజ్ నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు జగదాత్రి అలా చూడలేక యువరాజ్కి చెప్తుంది, మాకు నిజంగా తెలియదు అవి మా రూమ్లోకి ఎలా వచ్చాయో అని చెప్పి. మీకెందుకు తెలిస్తే, మీరు కావాలని ఇవన్నీ చేస్తున్నారు, మా నాన్నని చంపాలని చూస్తున్నారని. ఈలోపు వైజయంతి కూడా యాక్టింగ్ చేయడానికి వస్తుంది. వీళ్ళు కావాలని మా ఆయన్ని చంపాలని చూస్తున్నారు, వీళ్ళిద్దరిని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే మాకు చేసేది ఇదా అని చెప్పి మళ్ళీ రివర్స్ గేమ్ ప్లే చేస్తూ ఉంటారు. వీళ్ళిద్దరికీ ఏమీ అర్థం కాదు ఏం జరుగుతుందో అని చెప్పి. యువరాజ్కి కేదార్ ఎంత చెప్పినా వినడు. అప్పుడు యువరాజ్ని కేదార్ దూరంగా తోసేస్తాడు. ఆ దూరంగా తోసేసినప్పుడు యువరాజ్ జోబులోంచి అసలైన ఇన్హేలర్ బయటపడుతుంది. అది చూసిన మిగతా వాళ్ళందరూ షాక్ గురవుతారు. కౌశికి వచ్చి యువరాజ్ని గట్టిగా కొడికి ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పి నిలదీస్తుంది.